చేశాడు. అవునా? నిజమే కదా సార్? నేను ఒకటి చెప్తా, ఆయన అయిపోతే మాట్లాడతా. మాట్లాడండి సార్. మాకు ఏదైనా అలవాటు అయిపోయింది. ఎందుకంటే మీతో పాటు మేము అధికారంలో ఉన్నప్పుడు అవతల 3 పార్టీలు మాకు ఆపోజిట్గా ఉండే, మేము ప్రతిపక్షంలో ఉన్న అవతల అది కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలవాటు అయిపోయింది. వాళ్ళు బీజేపీ రాలేదు కాబట్టి కాదండి, మీరు సింహాలు కదా ఇప్పుడు. అది అలవాటు అయిపోయింది. అంటే మేము ఒక్కళ్ళే సమాధానం చెప్పడం అనేది అలవాటు అయిపోయింది. ఎందుకంటే పాపం ఇప్పుడు ప్రభుత్వం ఏంది దాని మీద ఏం మాట్లాడట్లా. అవునండి, హెలీప్యాడ్కి పర్మిషన్, దీని గురించి ఎక్కడ నాగార్జున గారు మాట్లాడట్లా. మాట్లాడకుండా వెంకటరెడ్డి గారు ఒక చిన్న మాట నేను చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు బస్సులో వస్తారా, కారులో వస్తారా, ఫ్లైట్లో వస్తారా, ఆయన ఇష్టం. మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పి నేను కూటమి క్వశ్చన్ చేశా. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి వీడియో. చెయ్యరు వాళ్ళు. అది ఇప్పుడు వాళ్ళు చేస్తారు చేయరు తర్వాత సంగతి సార్. మేము క్వశ్చన్ చేసినాం కదా. హెలీప్యాడ్కి సంబంధించిన దాంట్లో క్లియర్గా ఇప్పుడు మన టాపిక్ అది. ఆ హెలీప్యాడ్కి సంబంధించిన దాంట్లో ఏంది, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రదేశం అనుకూలంగా లేదు. ఎవరికి మాకు కాదు, హెలికాప్టర్ దిగటానికి అనుకూలంగా లేదు. అది పర్మిషన్ ఎవరు ఏవియేషన్ వాళ్ళు చూసి ఇస్తారు. సరే ఇక్కడ దిగటానికి అనుకూలంగా లేదు, మీరు ప్లేస్ మార్చుకోండి అని. అలాంటి ప్రదేశంలో వాళ్ళు ఇచ్చారు. అది మనం గమనించాల్సినటువంటి అంశం. లేదా ఎప్పుడు హెలీప్యాడ్కి సంబంధించి ఎక్కడ కూడా మేము ఎవరు మాట్లాడలేదు కదా. సో అప్పుడు రాప్తాడు ఉంది, అక్కడ కూడా ఒక ప్లేస్ మార్చారు, ఇంకో ప్లేస్లో తీసుకున్నారు. అది కూడా మీకు విజువల్స్ కనపడుతున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు నెల్లూరు వెళ్ళారు. నెల్లూరు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించినప్పుడు అప్పుడు వేరే చోట హెలీప్యాడ్ ఇచ్చారు. కానీ అక్కడ హెలీప్యాడ్ ఇప్పుడు అది లేఅవుట్లు వేస్తున్నారు ఆ ప్లేస్లో. సో ఇప్పుడు అక్కడ ప్లేస్ లేదు తీసుకోవడానికి. సో నేను ఉన్నది వాస్తవం చెప్పారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చనిపోయాడు. ఎస్, చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. ఆర్థిక సాయం అందించాం. ఆ కుటుంబానికి ఇంకేం కావాలో చూస్తాం. ఆర్థిక సాయం 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అప్పుడే చేస్తున్నాం. ఆల్రెడీ ఈ రోజు కూడా వచ్చి ఆ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లిలో కలిసి ఉన్నారు. సో రెండో అంశం ఇక్కడ క్లియర్గా గమనించాల్సింది భాష గురించి కదా. రేణుకా చౌదరి గారు మీ పార్టీయే కదా సార్ తెలంగాణ. ఇదే టీవీ5 ఛానల్లో ఫోనింగ్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదవని తిడుతూ, విజయమ్మ గారు పుట్టిన రెండో సంవత్సరమే పుట్టిన మరుక్షణమే చంపేసి ఉంటే బాగుండు అన్నప్పుడు మరి షర్మిల గారు కనీసం ఒక రాజకీయ పార్టీ నాయకురాలుగా అలా మాట్లాడుతుంది తప్ప ఒక అన్నగా కూడా ఖండించాల. ఏదైతే అన్నను అలా అంటానికి రాజకీయ పార్టీ కూడా ఖండించాల. మరి ఎవరో పంచప్రభాకర్ మాట్లాడితే నేను ఖండించాలని అంటే ఇక నేనేం సమాధానం చెప్పాలి? ముందు మీ నాయకురాలు స్వయంగా ఒక పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఖండించమని మీరు కూడా సలహా చెప్పండి. 2, కీర్తన గారు తిక్క అంటారు, మాకు మెంటల్ అంటారు. అవన్నీ ఎవరికున్నాయి సినిమాలు తిక్కలు, ఆ తిక్కలకు లెక్కలు తీసుకొని ఇప్పుడు అవన్నీ చాలా పెద్ద స్టోరీ. సో నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోవాలి. ఒకటైతే క్లియర్గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మీద ఇప్పటి వరకు ఒక్క దాడి జరగల. కానీ పవన్ కళ్యాణ్ గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారమ్మా. ఎందుకు? ఒక ముఖ్యమంత్రికే ఎందుకు ఇచ్చారు? మరి ఎప్పుడు దాడి జరగలేదు కదా. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్కసారే జరిగింది. అలిపిరిలో ఎప్పుడో జమాన్లో జరిగింది. అది కూడా జరిగి 20 ఏళ్ళు, 2004 కంటే ముందు. సో దాదాపు 21 ఏళ్ళు అయింది ఆయన మీద జరిగి. మళ్ళీ ఆ తర్వాత ఎక్కడ చిన్న గీత కూడా పడలేదు కదా, ఎవరి చిన్న రాయి కూడా వేయలేదు కదా. మరి ఎందుకు సెక్యూరిటీ మళ్ళీ ఎంత కల్పించడం? మరి ఇప్పుడు అవసరం లేదు కదా. మా మీద 2 సార్లు జరిగింది, 2 సార్లే కదా అని హేళన చేశారు కదా. మరి మీ మీద ఒకసారి కూడా జరగలేదు కదా. నారా లోకేష్ గారి మీద ఒక్కసారి కూడా జరగల. మరి ఆయనకి ఎందుకు ఇప్పుడు Z కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు? ఎందుకు ఇచ్చారమ్మా? ఆయన ఎమ్మెల్యే కాకముందు Z కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. రామచంద్ర యాదవ్ ఆయన కేటగిరీ సెక్యూరిటీ తెలుసు. ఏదైతే రఘురామకృష్ణరాజు గారు, అంటే వాళ్ళందరే మనుషులు. అంటే మీ దృష్టిలో మేము మనుషులం కాదు, మాకు అవసరంలా. సో మేము మాజీ ముఖ్యమంత్రి కూడా మీరు గౌరవించరు. అవసరం లేదు, గౌరవించమాకండి. ప్రజలు గౌరవిస్తారు, మీరు గౌరవించకపోయినా మీ గౌరవాన్ని మేము కోరుకోవట్లా. రెండోది నేను క్లియర్గా ఒకటే అడుగుతున్నా, మీకేమో స్పెషల్ హెలికాప్టర్లు, స్పెషల్ చాపర్లు, అదేవిధంగా స్పెషల్ ఫ్లైట్లు. సార్ మీరు ఎప్పుడన్నా పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నానికి ఆంధ్ర వెళ్ళి వచ్చారా సార్ ఎప్పుడన్నా వర్మ గారు మీరు? అది ఎవరికీ సాధ్యం కాదు, ఒక్క పవన్ కళ్యాణ్కే. అది కూడా ప్రభుత్వ సొమ్ముతో సాధ్యమైంది. ఎలానో తెలుసా సార్ మీకు? షెడ్యూల్ చెప్తాను మీకు. హైదరాబాద్లో మాదాపూర్లో ఉంటారంట పవన్ కళ్యాణ్ గారు. ఇదిగోండి షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం. ఉదయం 8:30కు మాదాపూర్లో బయలుదేరతాడండి బేగంపేట ఎయిర్పోర్ట్కి. 8:55 కల్లా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటాడండి. 9ంటికి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడండి మన ఉపము గారు. తర్వాత 9:45కి గన్నవరంలో స్పెషల్ ఫ్లైట్ దిగి చాపర్ ఎక్కుతాడండి. 10:45కి ప్రకాశం జిల్లాలో ప్రోగ్రాంలో పాల్గొంటాడండి. 10:50కి మళ్ళీ అక్కడ ప్రోగ్రాము, 12:45కి ఆ ప్రోగ్రాం అయిపోద్ది. 1:30కి మళ్ళీ హెలీప్యాడ్కి వచ్చేస్తాడండి. మళ్ళీ చాపర్ ఎక్కుతాడండి. మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతాడండి. 2:55కి మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తాడండి. 3:35కి బేగంపేటలో దిగుతాడండి. 4ంటికల్లా 3:40 కల్లా మాదాపూర్ ఇంట్లో ఉంటాడండి. పొద్దున్న 8:30కి మాదాపూర్ ఇంట్లో బయలుదేరితే మన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన సొంత డబ్బులతో కాదమ్మా, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో స్పెషల్ ఫ్లైటు, స్పెషల్ చాపరు పొద్దునెళ్ళి మధ్యాహ్నానికి వస్తాడు. వీకెండ్లో కాదు, వీక్ మొత్తంలో ఉండేది ఆంధ్రాలో 1 రోజు 2 రోజులు.
అది కూడా పొద్దునేసి సాయంత్రం. మీకేమో తిరగచ్చు ప్రభుత్వ డబ్బులతో, మేమేమో మా సొంత డబ్బులతో వెళ్తామన్నా కూడా వెళ్ళిపోయాడా అంతమంది జనాలు ఎందుకు మీకు? జనాల సేకరణ ఏం ఎలక్షన్ లేవు జన సమీకరణలు చేసుకోవడానికి. ఇప్పుడేం ఎలక్షన్ 4 ఏళ్ళు ఉన్నాయి, జన సమీకరణలు ఏమి ఉండవు. సో జనాలు మీకు ఇప్పుడు మీకు వస్తేనేమో స్వచ్ఛందంగా వచ్చినట్టు, అవతరాలకు వస్తేనేమో జనాలు సేకరించినట్టు. చెప్పండి ఎట్లా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా అధికార దుర్వినియోగం చేస్తున్నారు? ముఖ్యమంత్రికి ఒక హెలికాప్టరు, నారా లోకేష్కి ఒక హెలికాప్టరు, మన పవన్ కళ్యాణ్కి ఒక హెలికాప్టరు, మళ్ళీ కొత్త హెలికాప్టర్ 172 కోట్లు పెట్టి కొంటారు. ఏం చేద్దాం అనుకున్నారు? సూపర్ 6 పథకాలు ఇవ్వడానికి డబ్బులు ఉండవు, కానీ మీ ముగ్గురు జల్సాలు చేయడానికి మాత్రం ఎవరు? సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి. మరి ఏ హోదాలో మంత్రి నారా లోకేష్ ఉపయోగిస్తున్నాడండి? అతను వాళ్ళ రౌడీ షీటర్ ఒక అతను చనిపోయాడు కదా, వీరయ్య చౌదరి వాళ్ళ ఇంటికి ప్రభుత్వ డబ్బులతో హెలికాప్టర్లో వెళ్ళొచ్చాడు. ఎలా వెళ్ళాడు? మరి మీరేమో ప్రభుత్వ డబ్బులను దుర్వినియోగం చేయొచ్చు, దాన్ని క్వశ్చన్ చేయకూడదు. మేము మాత్రం మా సొంత డబ్బులతో వెళ్తానంటే హెలికాప్టర్లో ఎందుకు వెళ్ళాలి చెప్పండి? హెలికాప్టర్లో వద్దు, కారులో వద్దు అంటే నడిచి వెళ్తాడు. ఆడదాకా తెచ్చుకుంటారేమో, తెచ్చుకున్నప్పుడు తెలిసింది మీకు. రైట్. ఓకే వంశీ.